ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పథకాలు చాలా ఉన్నాయి. కానీ అవి ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్? ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్లో కొంతవరకు కొంతవరకు మాత్రం పథకాలు మంచి పథకాలే ఉన్నాయి. నేను ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కొన్ని పథకాలను ఎత్తివేయాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఉచిత పథకాల వల్ల ఇంతకుముందు మీరు అన్నట్టుగా రిటైర్మెంట్ ఉద్యోగులకు సరైన వారికి రావాల్సిన బెనిఫిట్స్ రావడం లేదు. అది వాస్తవం. కొన్ని పథకాలు మాత్రం మనం క్యాన్సల్ చేస్తే, ఎత్తివేస్తే, ఒక వృద్ధులకు మినహాయించి వారికి వచ్చాయి, వికలాంగులకు వచ్చే మినహాయించి అన్ని పథకాలను కూడా రద్దు చేయాలి. కేవలం రెండే పథకాలు, విద్య, వైద్యం. ఈ రెండు ఏ టు జెడ్ అన్ని ఉచితంగా ఇస్తే ప్రభుత్వానికి నష్టం లేదు, ప్రజల్లో మంచి స్పందన ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆహార పదార్థాలు అనుకోండి, కాలుష్యం ద్వారా అనుకోండి, మనం తీసుకునే వాటర్ అనుకోండి, తీసుకునే ఫుడ్ ద్వారా అనుకోండి, కొత్త జబ్బులు రావడం జరుగుతుంది. క్యాన్సర్ కాక ఇంకా విరుతమైన కొత్త జబ్బులు. వీటన్నిటికీ ఈరోజు పేదవాడు పెట్టుకునే పరిస్థితులు లేడు కనుక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణాలతో పాటు డబ్బు కోల్పోతున్నారు. లాస్ట్కి వచ్చేసరికి వారు ఎవరు మిగలడం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పథకాలు నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. పథకాలు ఎత్తివేయాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి మెసేజ్ ప్రజల్లో వెళ్తుంది. ఈ పథకాలు ఎప్పుడైతే ఆపుతామో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా మనం ఇబ్బందులు పెట్టిన వారు అవుతున్నాం కనుక దయచేసి నేను ఒకటే కోరుతున్నాను రేవంత్ రెడ్డి గారిని, ఉచిత పథకాలన్నీ ఎత్తేసి వృద్ధులను, వికలాంగులను మినహాయించి విద్య, వైద్యం ఈ రెండు పథకాలు మాత్రం ప్రజలకు అందేసే విధంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని నేను కోరుతున్నాను.